సో దిస్ ఇస్ సంథింగ్ యూజ్ చేసుకోవాలి దాన్ని బట్టి. ఇప్పుడు 40,000 ఏఐ టూల్స్ ఉన్నాయని చెప్పాను కదా, ప్రతి ఇండస్ట్రీలో ఉన్నాయి. ఒక చిన్న వెబ్సైట్ చెప్తాను, దేర్ ఈజ్ అన్ ఏఐ ఫర్ దట్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇది కంప్లీట్లీ ఫ్రీ. దాంట్లోకి వెళ్తే మీకు ఏం కావాలి అని చెప్పి అడిగితే దానికి సంబంధించిన ఏఐ టూల్స్ ఏమేమి ఉన్నాయి, అది ఫ్రీ ఉన్నాయా పెయిడ్ ఉన్నాయా మొత్తం చూపించేస్తుంది. మనం ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్లో ఏఐ టూల్స్ వచ్చాయి, ప్లానింగ్లో ఏఐ టూల్స్ వచ్చాయి, సివిల్ ఇంజనీరింగ్లో ఏఐ టూల్స్ వచ్చాయి, ఎక్కడ డేటా ఉంది అని అంటే అక్కడ ఏఐ టూల్స్ వచ్చాయి. జర్నలిజంలో కూడా ఏఐ టూల్స్ ఉన్నాయి, అవతార్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ థింగ్స్. దేర్ ఈజ్ అన్ ఏఐ ఫర్ దట్లోకి వెళ్ళిపోతే అన్ని టూల్స్ చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో అంటే ఇప్పుడు ఈ ఏఐ వల్ల మనకి చాలా వరకు ఇప్పుడు అంటున్నారు జాబ్స్ అన్ని లే ఆఫ్స్ అవుతున్నాయి, హ్యూమన్స్ ని ఏఐ రీప్లేస్ చేస్తుంది అని. సో ఫర్దర్ గా మన జాబ్ మార్కెట్ అనేది ఎలా ఉండబోతుంది? చాలా ఫికిల్ ఉంటుంది మ్యామ్, చాలా ఫికిల్. చాలా అంటే చాలా మట్టుకి ఇప్పుడు ఎవరికి తెలియట్లేదు, ఒక చిన్న టీజర్ మాత్రమే. కానీ గోయింగ్ ఫార్వర్డ్ అయితే ఎవరైతే ఏఐ నేర్చుకోరో వాళ్ళ జాబ్స్ మాత్రం కంపల్సరీ రీప్లేస్ అయిపోతాయి. ఎందుకు అని అంటే మ్యామ్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. యూఎస్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఇండియన్ ఎంప్లాయీస్ని ఎక్కువ మందిని హైర్ చేసుకుంటారు. ఎందుకు? ఇండియన్ ఎంప్లాయీస్ చాలా తక్కువ రేట్కి పని చేయగలుగుతారు కాబట్టి ఇండియన్స్కి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. యూఎస్ ప్రాజెక్ట్స్ చేస్తారు, ఇక్కడ ఉన్నా కూడా పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని వాళ్ళే ఇస్తారు. అయితే ఇక్కడ ఏమైపోతుంది అంటే వీళ్ళు చేసే పనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్స్ అనుకోండి, ఏ చాట్ బాట్స్ అనుకోండి, ఏ టూల్స్ అనుకోండి, ఇదంతా కూడా డేటా డ్రివెనే కదా. డేటా డ్రివెన్ ఈ టెక్నాలజీ రీప్లేస్ చేస్తుంది. టెక్నాలజీ రీప్లేస్ చేసినప్పుడు ఒక దగ్గర 10 మంది అవసరమయ్యే దగ్గర ఒక్క పర్సన్తో పని అయిపోతుంది. ఒక పర్సన్ అండ్ ఒక టూల్ ఉంటే సరిపోతుంది, ఒక పర్సన్ ఒక సాఫ్ట్వేర్ ఉంటే సరిపోతుంది. కాబట్టి దాన్ని మేనేజ్ చేయడానికి మాత్రమే పీపుల్ కావాలి. కాబట్టి అక్కడ మనకి ఏంటంటే లాట్ ఆఫ్ లే ఆఫ్స్ అనేది ఉంటుంది. అండ్ ఇది లే ఆఫ్స్ అవి ఇవి అనుకుంటే అందరూ ఏమనుకుంటారు అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్లే అనుకుంటారు. కాదు, ఇక్కడ సేల్స్ జాబ్స్, వాట్సాప్లో కూడా వాయిస్ ఏజెంట్స్ వచ్చాయి. మీరు ఒక 1,00,000 మంది కాల్ చేయాలి అని అంటే 1,00,000 మంది కాల్ వెళ్ళిపోతుంది. 1,00,000 మందిలో ఒక 10,000 మంది కాల్ అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే నార్మల్గా మీ వాయిస్ రికార్డ్ చేస్తే 5 సెకండ్ల మీ వాయిస్ ఇస్తే, వాయిస్ రికార్డ్ చేస్తే మొత్తం మీరు మాట్లాడుతుంటే క్లోన్ చేసి మాట్లాడేస్తుంది. మొత్తం వాయిస్ క్లోనింగ్ అనే టెక్నాలజీ కూడా వచ్చింది. మొత్తం వాయిస్ క్లోన్ అయిపోయి మీరు మాట్లాడుతున్నట్టు వాళ్ళతో మాట్లాడి ఓకే ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ఏ ఆన్సర్ చెప్పాలి, ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ఏ ఆన్సర్ చెప్పాలి అని చెప్పి టెక్నాలజీ రిప్లేస్ చేస్తుంది. టెలికాలర్లో కూడా జాబ్స్ కూడా చూడండి, వాపి అని చెప్పి ఒక ఏ ఏజెంట్ వచ్చింది. వాట్సాప్లో అన్ని ఏజెంట్స్ వచ్చాయి. వాట్సాప్ ఆటోమేషన్లో వాట్సాప్ పైన కూడా మీరు వాయిస్ ఏజెంట్ని డిప్లాయ్ చేయొచ్చు. ఎవరైనా మీ వాట్సాప్ కాల్ చేస్తే వాయిస్ ఏఐ మాట్లాడుతుంది. ఇప్పుడు మనకి గూగుల్లో వాయిస్ అసిస్టెంట్ కానీ దాంట్లో ఎట్లయితే మాట్లాడుతుందో సేమ్ దీంట్లో వాట్సాప్లో కూడా మనకి ఏ వచ్చింది. అంటే ఇమాజిన్ చేసుకోండి, ఎవరైనా సాంగ్స్ అయినా, డాన్సర్స్ అయినా, కోచెస్ అయినా, ట్రైనర్స్ అయినా, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి రీప్లేస్డ్. అంటే ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ టెక్నాలజీ ఇస్ ఆల్సో సో మచ్ పవర్ఫుల్. ఆగ్యుమెంటెడ్ రియాలిటీ వచ్చింది, వర్చువల్ రియాలిటీ వచ్చింది, అందులో కూడా ఏని వాడుతున్నారు, దానికి కాంప్లిమెంటింగ్ కూడా ఏని వాడుతున్నారు. అప్పుడు ఏమైపోతుంది అంటే చాలా మట్టుకు వేవ్ ఆఫ్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు రైట్ టైం ఏంటి అంటే వేవ్ ఆఫ్స్ అయినా కూడా మనకి బిజినెస్ ఆపర్చునిటీస్ ఇంకెక్కువ డెవలప్ అవుతున్నాయి, ఎకనామీ ఇంకెక్కువ భూమి అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే మీరు చూడండి గవర్నమెంట్ ఎప్పుడు తొందర డిసిషన్స్ తీసుకోదు కరికులంలో అట్లా ఇట్లా. కానీ మీరు చూస్తే లాస్ట్ ఇయర్ నుంచి ఏఐని కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్రైమరీ స్కూల్ నుంచి కూడా ఏఐని ఎక్కడెక్కడ వాడచ్చు అని యూస్ కేసెస్ వెతుకుతుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా ఇనిషియేటివ్స్ చాలా తీసుకుంది. ఇండియా ఏఐ మిషన్ అని ఉంది. ఇండియా ఏఐ మిషన్ కూడా ప్రతి డిపార్ట్మెంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏఐతోని ఎవరెవరు సాల్వ్ చేయగలుగుతారు, దానికి కావాల్సిన ఫండింగ్, దానికి కావాల్సిన గ్రాంట్స్ కూడా ఇస్తుంది. అంతే గవర్నమెంట్ ప్రిడిక్ట్ చేసి ముందే ఇంతగానం క్విక్గా చేస్తుంది అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు సిచ్యువేషన్ ఎంత క్రిటికల్ ఉంది అని చెప్పి. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవాలి, ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉందా అంటే కంపల్సరీ ఉంది. ముందేంటి అని అంటే సాదా సీదా జీవితం నడుస్తుంది. మార్నింగ్ 10 o'clock వెళ్తే ఈవినింగ్ 5 o'clock అయిపోతుండే. వీకెండ్స్ మనం ఎంజాయ్ చేసిన కొన్నిసార్లు ఏంటంటే కంపెనీస్లో బెంచ్ పైన కూర్చోబెట్టి కూడా శాలరీస్ ఇస్తారు. అప్పుడప్పుడు దొరకకపోతే ఎట్లా అని. ఇప్పుడు ఆ బెంచ్ ఆప్షన్ కూడా లేదు. చాలా మంది కాలేజ్లో చూసుకుంటే ఆఫర్ లెటర్ వచ్చి 1 year అయినా కూడా జాబ్స్ వస్తలేదు. ఎందుకంటే జాబ్స్ లేవు అక్కడ. ఎందుకంటే ఆ చేసే పనులు వీళ్ళందరూ కూడా యూఎస్లో అయినా ఎక్కడైనా గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే ఏఐ పైన ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంది. ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఏమైపోతుంది అంటే, ఎందుకు అని అంటే మ్యామ్ ఒక అనదర్ వే చూసుకున్నట్టయితే హ్యూమన్స్ మిస్టేక్ చేయగలుగుతారు, మెషిన్ మిస్టేక్ చేయలేదు. మిస్టేక్ చేయలేదు. మెషిన్ ఇప్పుడు నేనున్నాను ఇమోషనల్ గా, ఇప్పుడు ఇమోషనల్ గా అంటే ఇప్పుడు నన్ను మీరు తిట్టారనుకోండి, నేను రేపటి నుంచి ఆఫీస్ బంద్ చేస్తా అని చెప్తాను. మెషిన్ తిట్టినా కూడా సారీ బాస్ నేను ఇంకోసారి మిస్టేక్ చేయను అంటది. మనం ఎట్లా కావాలి అంటే అట్లా మనకు పనిచేస్తుంది. అండ్ ఇప్పుడు మెషిన్ కూడా ఎమోషన్స్ ని అర్థం చేసుకోవడం, 18 types ఆఫ్ ఎమోషన్స్ ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ట్రైన్ చేస్తున్నారు. మోడల్ హ్యాపీనెస్ ఏంటి, సాడ్నెస్ ఏంటి, అవన్నీ కూడా ఇప్పుడు అది అర్థం చేసుకోగలుగుతుంది. ఇప్పుడు మీరు కన్విన్స్ చేసేటట్టు నాకు కన్విన్స్ చేసేటట్టు మాట్లాడిస్తుంది. ఇమోషనల్ కూడా దానికి అంతా తెలిసిపోయింది. ఇప్పుడు అది వర్క్ అయిపోయినప్పుడు హ్యూమన్ యొక్క డిపెండెన్సీ తగ్గిపోతుంది, మెషిన్ యొక్క డిపెండెన్సీ పెరుగుతుంది. అప్పుడు హ్యూమన్ యొక్క ఇంటర్ఫియరెన్స్, హ్యూమన్స్ ఏంటంటే డిఫరెంట్ లెవెల్గా యూజ్ చేసుకొని అదర్ వేగా ఎట్లా చేసుకోవచ్చు అని చెప్పి చూసుకుంటే అప్పుడు వాళ్ళకి సేఫ్ సైడ్లో ఉంటారు. అండ్ అదర్ సైడ్ ఇప్పుడు డిజిటల్ మీడియా కూడా బాగా పెరిగిపోయింది. ఫ్యూచర్ అంతా కూడా క్రియేటర్ ఎకనామీ చాలా ఉంటుంది.
ఎవరైనా బిజినెస్ ఆన్లైన్లో క్రియేట్ చేసుకొని ఆన్లైన్లో వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకొని సోషల్ మీడియాని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే చాలామంది జీరో నుంచి హీరో అయ్యి మంచి బిజినెస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ ఏఐ టూల్స్ని యూజ్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేసుకున్నా కూడా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే. యా. సో అంటే ఇప్పుడు ఈ ఏఐ అంటే మీరు ఏదైతే కోర్సెస్ ఇస్తున్నారో దీనికి మీరు ఏమైనా చార్జ్ చేస్తారా? ఎస్ మ్యామ్. ఇప్పుడు రేపటి నుంచి ఒక చిన్న మోడల్ లాగా ఒకటి లాంచ్ చేస్తున్నాము. పర్ డే 3 రూపీస్ టు 5 రూపీస్లో ఇప్పుడు 40,000 ఏఐ టూల్స్ ఉన్నాయి మ్యామ్. టూల్స్ ఉంటాయి, టూల్స్ ChatGPT ఉంది, అందరికి తెలుసు. కానీ దాన్ని ఎలా వాడాలి, ఎక్కడ యూజ్ చేస్తే బాగుంటుంది, దానితో ఎలా మనీ మేక్ చేయాలి. రేపు దసరా రోజు ఒక ప్రోడక్ట్ ఏం లాంచ్ చేస్తున్నాం అంటే AI ఫర్ ఎవ్రీవన్ అని ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాం. దీంట్లో ఏంటంటే పర్ డే 3 రూపీస్ టు 5 రూపీస్ స్పెండ్ చేయాలి. ఎందుకు 3 రూపీస్ టు 5 రూపీస్ పెట్టాం, ఫ్రీ కూడా ఇవ్వచ్చు కదా అని అనుకోవచ్చు. ఫ్రీగా ఇస్తే దానికి వాల్యూ ఉండదు, దాన్ని చూడరు కూడా, వాళ్ళకి సీరియస్నెస్ ఉండదు. మేము ఆల్మోస్ట్ లాస్ట్ 4-5 మంత్స్లో అందరికీ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మాకు ఒకటి అర్థమైంది ఏంటంటే వాళ్ళకి ప్రాపర్గా చెప్తే వాళ్ళు నిజంగా వాళ్ళకి అర్థమైంది అంటే దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్, వాళ్ళు యాక్షన్ తీసుకుని దే ఆర్ మేకింగ్ మనీ. అందుకే మేము ఒక ప్రోడక్ట్ ఏం లాంచ్ చేస్తామంటే ఒక 15 to 18 minutes వాళ్ళు ఎవ్రీడే టైం స్పెండ్ చేయాలి. రోజు ఒకటే టూల్ నేర్పిస్తాం. రోజు ఒకటే టూల్ రికార్డెడ్ వీడియో వస్తుంది, మన యాప్లో వచ్చేస్తుంది. వాళ్ళ యాప్ ఓపెన్ చేస్తారు, యాప్ ఓపెన్ చేసేసుకొని చూస్తారు. దాంట్లో ఎట్లా డివైన్ చేస్తామంటే ఆ టూల్ ఏంటి, ఫస్ట్ 5 minutes ఆ టూల్ ఏంటి, సెకండ్ 5 minutes ఆ టూల్ని మీ లైఫ్లో ఎక్కడ వాడుకోవచ్చు, మీరు బిజినెస్లో అయితే ఎలా వాడాలి, లేదంటే మీరు స్టూడెంట్ అయితే ఎలా వాడాలి, ఎక్కడెక్కడ యూస్ కేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ 5 minutes to 6 minutes ఏంటి అంటే ఆ టూల్ని యూస్ చేసుకొని మీరు ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు, మీరు డబ్బులు ఎలా సంపాదించవచ్చు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ఇట్స్ ఆల్ అబౌట్ మేకింగ్ మనీ. దాన్ని యూటిలైజ్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ముందే తెలుసుకొని, ఆ టూల్ ఏదైతే ఉందో ముందే తెలుసుకొని, ఆ టూల్తోని వీళ్ళు అప్స్కిల్ చేసుకొని అప్డేట్ అయ్యి వాళ్ళు యూటిలైజ్ చేసుకోవడానికి ఎలా అని చెప్పేసి అలా ఆ కోర్స్ మోడల్ తీసుకొస్తున్నాం. సో 365 daysలో వాళ్ళు డైలీ కొంచెం 365 టూల్స్ నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు 15 to 18 minutes ఈజ్ ఆల్మోస్ట్ లైక్ 1% ఇన్ దేర్ డే. 24 hours లో 1% ఆఫ్ దర్ టైమ్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ దెమ్ సెల్ఫ్ ఇన్ ఏ గ్రోయింగ్ వే. దట్ టూ ఏం చేస్తున్నామంటే అది తెలుగులో నేర్పిస్తున్నాం కాబట్టి నేను ఇంగ్లీష్లో ఒక 1 hour చెప్పేది తెలుగులో ఒక 20 minutesలో చెప్తే అర్థమైపోతుంది, ఈజీగా అర్థమైపోతుంది, వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకుంటారు. అండ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ గ్రూప్, స్టూడెంట్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎనీ కేటగిరీ. ఎందుకంటే దీనికి నాలెడ్జ్ అసలు నాకు కోడింగ్ రావాలి అది దాని ఏం అవసరం లేదు. ఎవ్రీవేర్ ఇట్ ఈస్ లైక్ ఏంటి అంటే దాన్ని ఎలా వాడాలి అనే ఆర్ట్ తెలిస్తే చాలు, సింపుల్. ఇప్పుడు నాకు కూడా కోడింగ్ రాదు, అయినా నేను ChatGPT వాడుకొని నేను ఒక సాఫ్ట్వేర్ కూడా డెవలప్ చేశాను, 2-3 టూల్స్ డెవలప్ చేశాను, సింప్లిఫై చేశాను. ఆల్ దీస్ థింగ్స్ సింపుల్. మనకి ఏం కావాలని అడిగే విధానం ఉంటుంది, ఎలా అడగాలి అని చెప్పి మెకానిజం ఉంటుంది. అది ఒక్కటి మాస్టర్ అయితే చాలు, దాన్నే మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటాం. సో అంటే 1 day లో 1 tool నేర్చుకోవడం పాసిబుల్ అంటారా? చాలా పాసిబుల్, ఈజీ మ్యామ్. 1 day లో 1 tool నేర్చుకోవడం. ఇప్పుడు ChatGPT ఉంది, ChatGPTతోని మనము నార్మల్గా గూగుల్ సెర్చ్ చేయడానికి నేను కొన్ని క్రియేటివ్ యూస్ కేసెస్ చెప్తాను. నేను ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ కొనే ముందు ChatGPTలోకి వెళ్ళి కూపన్ కోడ్స్ అడిగి కూపన్ కోడ్స్ యూజ్ చేసి కొంటాం. ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? ట్రై చేశాను కానీ వర్క్ అవ్వలేదు. లేదు, నాకు సాఫ్ట్వేర్స్కి చాలా దానికి వర్క్ అయింది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.